హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్. ప్రస్తుతం మన ముందల ఆల్ న్యూ హ్యుండై ఎక్స్టర్ నైట్ ఎడిషన్ వచ్చేసింది. ఒక బ్యూటిఫుల్ లొకేషన్ లో మనం ఈ నైట్ ఎడిషన్ ని తీసుకొని వచ్చినాం అనమాట. సో లుక్ ఎట్ దిస్ డిజైన్, సో ఆసమ్ కదా. సో నైట్ ఎడిషన్స్ అనేది ఆటోమొబైల్ మార్కెట్ లో ఒక క్రేజ్ ఉందని చెప్పుకోవచ్చు. అంటే ఒక కార్ రిలీజ్ అయిన తర్వాత కొన్ని నెలల తర్వాత నైట్ ఎడిషన్ ని రిలీజ్ చేస్తారనమాట. సో ఇందులో కూడా మనకు ఎక్స్టర్ లో నైట్ ఎడిషన్ ని తీసుకొని వచ్చిర్రు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ నైట్ ఎడిషన్ వచ్చేసి బేసిక్ తర్వాత ఎస్ఎక్స్ మోడల్ ని మనం చూస్తున్నాం. ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ స్మార్ట్ ఆటో సిస్టమ్ ఇందులో ఉంది. అండ్ మాన్యువల్ సిస్టమ్ కూడా మనం దీన్ని నడిపించుకోవచ్చు. అండ్ అలాగే టాప్ ఎండ్ వేరియంట్ లో ఎస్ఎక్స్ ఆప్షనల్ కనెక్ట్ వేరియంట్ లో కూడా మనకు నైట్ ఎడిషన్ అందుబాటులో ఉంది. అంటే ఓన్లీ టాప్ ఎండ్ వేరియంట్ లోనే నైట్ ఎడిషన్ ఉంటుందని అనుకోకుండ్రి. బేసిక్ తర్వాత మోడల్ లో కూడా ఎస్ఎక్స్ అన్నమాట. ఇందులో కూడా నైట్ ఎడిషన్ అందుబాటులో ఉంది. అయితే ఇందులో ఉన్నటువంటి ఫీచర్స్ మనం చూసినట్లయితే ముఖ్యంగా ఫ్రంట్ సైడ్ డిజైన్ మనం చూడొచ్చు. ఏమేమి చేంజెస్ ఉన్నాయి అనేది మనం మాట్లాడుకుందాం. అండ్ మ్యాట్ బ్లాక్ ఫినిషింగ్స్ తో ఉన్నటువంటి హ్యుండై సిగ్నేచర్ లోగోని ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అలాగే ఎక్స్టర్ టెక్స్ట్ కూడా మ్యాట్ బ్లాక్ ఫినిషింగ్స్ తో సూపర్ గా కనిపిస్తుంది. అండ్ పియానో బ్లాక్ ఫినిషింగ్స్ తో ఉన్నటువంటి రేడియేటర్ గ్రిల్ ఎక్సలెంట్ గా మనకు కనిపిస్తుంది. అండ్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. క్రోమ్ లైన్స్ తో దీన్ని రూపొందించారు. అండ్ అలాగే హెచ్ షేప్ లో ఉన్నటువంటి డిఆర్ఎస్ ని మనం చూడొచ్చు. అండ్ అలాగే టర్న్ ఇండికేటర్స్ ని మనం ఇక్కడ ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్స్ ని మనం చూడొచ్చు. స్లిమ్ గా హెడ్ ల్యాంప్ సూపర్ గా మనకు కనిపిస్తున్నాయి. అండ్ ఫ్రంట్ సైడ్ లో ఎలాంటి సెన్సార్స్ కూడా మనకు అందుబాటులో ఉండవు. అండ్ టాప్ అండ్ వేరియంట్ లో ఫ్రంట్ సైడ్ లో కూడా సెన్సార్స్ అందుబాటులో ఉంటాయి. లుక్ ఎట్ దిస్ ఫ్రంట్ సైడ్ డిజైన్, సో ఆసమ్ గా మనకు కనిపిస్తుంది. అయితే నైట్ ఎడిషన్ లో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మొత్తం బ్లాక్ కలర్ లో ఉంటాయి కదా. సో ఇక్కడ మనకు ఈ రెడ్ యాక్సెన్స్ ఇస్తారనమాట. సో దీని వల్ల ఏంటంటే ఒక అట్రాక్టివ్ న్యూ లుక్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట. రోడ్ ప్రెజెన్స్ అనేది సూపర్ గా ఒక స్పోర్ట్స్ కార్ ని చూసినటువంటి ఫీల్ మనకు కనిపిస్తుంది అనమాట. సైడ్ ప్రొఫైల్ లో మనం చూసినట్లయితే 15 ఇంచెస్ వీల్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. కాకపోతే ఇక్కడ మనకు వీల్ క్యాప్స్ ని మాత్రమే ఇస్తున్నారు. టాప్ అండ్ వేరియంట్ లో మనం చూసినట్లయితే అలాయ్ వీల్స్ ని కూడా అందుబాటులో ఇస్తున్నారు అనమాట. 15 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. అండ్ 185mm హైయర్ గ్రౌండ్ క్లియరెన్స్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ స్పోర్టీ లుక్ ని తీసుకురావడం కోసం ఇక్కడ స్కిడ్ ప్లేట్ ని మనం చూడొచ్చు. సూపర్ గా మనకు కనిపిస్తుంది. ఇది కూడా గ్లాసీ ఫినిషింగ్స్ తో సో అట్రాక్టివ్ గా నేనే ఇందులో మస్తు కనిపిస్తుంది. ఎందుకంటే మస్తు గ్లాసీగా కనిపిస్తుంది కదా. మనం ముఖం కూడా ఇందులో చూసుకోవచ్చు, మంచిగా దూకొని తయారు కావచ్చు. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఓఆర్బిఎం కి ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్ ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ డోర్ హ్యాండిల్స్ కూడా బ్లాక్ కలర్ లో మనకు కనిపిస్తున్నాయి. అండ్ రూఫ్ రైల్ ని మనం చూడొచ్చు. ఇది కూడా మనకు బ్లాక్ కలర్ లో రూపొందించారు. మంచిగా స్టాండర్డ్ గా మనకు కనిపిస్తున్నది. అండ్ ఏ పిల్లర్ కానివ్వండి, బి పిల్లర్ కానివ్వండి, సి పిల్లర్ కానివ్వండి, సో అట్రాక్టివ్ గా మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా సి పిల్లర్ లో ఉన్నటువంటి ఈ డిజైన్ ఏదైతే ఉన్నదో బ్లాక్ కలర్ లో ఆసమ్ గా మనకు కనిపిస్తుంది అనమాట. అండ్ రియర్ పార్ట్ కనుక మనం చూసినట్లయితే ఎల్ఈడి టైల్ ల్యాంప్ సో అట్రాక్టివ్ గా ఇక్కడ కూడా మనకు హెచ్ సిగ్నేచర్ లోగో మనకు కనిపిస్తుంది. అండ్ టర్న్ ఇండికేటర్స్ ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే నైట్ ఎడిషన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో నైట్ ఎడిషన్ వేరియంట్ ని చూస్తున్నాం కదా. ఇక్కడ ఈ బ్యాచ్ కూడా నిజంగా మస్తు డిజైన్ చేసారు, బట్ సూపర్ ఉన్నదన్నమాట. అండ్ రియర్ సైడ్ లో సెన్సార్స్ ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అలాగే రియర్ సైడ్ లో కెమెరాని కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. గీతా హిండై నుంచి నేను ఈ కార్ ని రివ్యూ కోసం తీసుకున్నా. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ గీతా హిండై. అండ్ ఇక్కడ చూసినట్లయితే రియర్ స్పాయిలర్ కూడా బ్లాక్ ఫినిషింగ్స్ తో సూపర్ గా మస్తు కనిపిస్తుంది, అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. అండ్ అలాగే హై మౌంట్ స్టాప్ లైట్ ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అలాగే షార్క్ ఫిన్ యాంటీనా కూడా మనకి ఇందులో అందుబాటులో ఉంది. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే దోస్త్, మనకి ఇక్కడ మిడ్ వేరియంట్ అయినప్పటికీ కూడా మనకు సన్ రూఫ్ ని కూడా అందుబాటులో ఇచ్చారనమాట. యూ క్యాన్ చెక్ ఇట్ రైట్ నో. సో సన్ రూఫ్ కూడా ఉన్నదంటే నిజంగా ఇంట్రెస్టింగ్ కదా. అయితే రియర్ సైడ్ లో ఉన్నటువంటి మనం బూట్ స్పేస్ ఒకసారి చెక్ చేసే ప్రయత్నం చేద్దాం. రైట్, సో ఓపెన్ చేస్తే జబర్దస్త్ బూట్ స్పేస్ మనకు కనిపిస్తుంది. మీరు చూడండి ఎంతగానో ఉన్నదో. అండ్ రియర్ సైడ్ సీట్స్ ని కూడా మనం ఫోల్డ్ ఆన్ చేసుకోవచ్చు. దీనివల్ల అంటే ఇద్దరే కనుక జర్నీకి వెళ్తే ఈ సీట్ ని మొత్తం పండబెట్టేసేయచ్చు. దానివల్ల మనకి ఇంకా మస్తు బూట్ స్పేస్ దొరుకుతుంది. అండ్ ఇక్కడ చూసినట్లయితే స్పేర్ వీల్ కూడా మనకు అందుబాటులో ఉంది. 14 ఇంచెస్ స్పేర్ వీల్ ని వీళ్ళు అందుబాటులో ఇచ్చారనమాట. సో ఆసమ్. అండ్ ఇన్సైడ్ ఫీచర్స్ ని మనం చెక్ చేసే ప్రయత్నం చేద్దాం. రైట్, ఫ్రంట్ సీటింగ్ సిస్టమ్ చూసే ముందు రియర్ సైడ్ సీటింగ్ సిస్టమ్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఓపెన్ చేయగానే నిజంగా ఇంటీరియర్ చూడండి మీరు, మొత్తం బ్లాక్ కలర్లో. ఎందుకంటే నైట్ ఎడిషన్ అంటే బ్లాక్ ఎడిషన్ కదా. సో అందువల్ల మొత్తం సీట్లన్నీ కూడా బ్లాక్ కలర్లో కనిపిస్తున్నాయి. బట్ ఓన్లీ ద థింగ్ ఈజ్ మొత్తం అంటే సెమీ లెదర్ సీటింగ్ సిస్టమ్ తో ఇచ్చిరనమాట. మనకు లెదర్ సీటింగ్ సిస్టమ్ ఇస్తే జబర్దస్త్ ఉంటుండే. మీరు ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ లో లెదర్ సీటింగ్ సిస్టమ్ ఒక బ్లాక్ కలర్ తోని రెడ్ కలర్ యాక్సెన్స్ ఉన్నటువంటి సీటింగ్ సిస్టమ్ వేసుకోర్రి, మస్తు కనిపిస్తుంది. ఒక స్పోర్ట్స్ కార్ లుక్ అయితే మస్తు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ డోర్ హ్యాండిల్స్ ని మనం చూడొచ్చు, గన్ మెటల్ షేప్ లో రూపొందించారు. అండ్ వాటర్ బాటిల్ హోల్డర్స్ మనకు కనిపిస్తున్నాయి. అండ్ 4 స్పీకర్స్ ఉన్నాయి. మస్తు సూపర్ మ్యూజిక్ ని మీరు ఇందులో వినొచ్చు. అండ్ అలాగే హెడ్ రెస్ట్ ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే రియర్ సైడ్ సీటింగ్ సిస్టమ్ లో హెడ్ రెస్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఫ్రంట్ సైడ్ లో హెడ్ రెస్ట్ ని అడ్జస్ట్ చేసుకోవడానికి అవకాశం లేదు. అండ్ ఇక్కడ రెడ్ కలర్ యాక్సెంట్స్, అంటే నైట్ ఎడిషన్ కదా, ఈ రెడ్ కలర్ యాక్సెంట్స్ అనేది కంపల్సరీ ఉంటారు కదా. సో రెడ్ కలర్ స్టిచ్చింగ్ కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఒకసారి మనము ఇన్సైడ్ కూర్చొని చూద్దాం. లెగ్ రూమ్, హెడ్ రూమ్ ఒకసారి చెక్ చేసే ప్రయత్నం చేద్దాం. సో మంచిగా సీట్ ని సెట్ చేసిన ముంగల నేను సెట్ చేస్తే చూడండి మీరు,
మంచి లెగ్ రూమ్ ఇందులో మనకు కనిపిస్తుంది అండ్ అలాగే మంచి హెడ్ రూమ్ కూడా ఇందులో మనకు కనిపిస్తుంది, విచ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే మీరు ఒకవేళ ఎక్కువ హైట్ ఉన్నా కానీ ఏం ప్రాబ్లం లేదు, మస్తు హెడ్ రూమ్ ఇందులో మనకు దొరుకుతుంది. అండ్ అలాగే రియర్ సైడ్ ప్యాసింజర్స్ కి ఏసీ స్ప్రెడ్ అయ్యేలా ఏసీ వెంట్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. అండ్ ఇక్కడ ఎక్స్ట్రా సాకెట్ కూడా ఉంది, 12 వాట్ సాకెట్ కూడా అందుబాటులో ఉందన్నమాట. సో కంఫర్టబుల్ గా ముగ్గురు కూడా కూర్చోవచ్చు, ఎందుకంటే మంచి ఇంటీరియర్స్ తో దీన్ని రూపొందించారు, స్పేషియస్ ఇంటీరియర్స్ దీంట్లో ఇచ్చారు. ఒకసారి మనం ఇన్సైడ్ వెళ్లి ఫ్రంట్ సైడ్ సీటింగ్ సిస్టమ్ ఇట్లా మొత్తం చెక్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓపెన్ చేయగానే మనకు సూపర్ డూపర్ ఉన్నది యార్, నిజంగా ఎంత మస్తున్నది చూడండి. మీరు ఒక పెద్ద లగ్జరీ కార్ ని చూస్తున్నటువంటి ఫీల్ అయితే నాకు కనిపిస్తుంది. అండ్ సీటింగ్ సిస్టమ్ లో ముఖ్యంగా ఈ రెడ్ కలర్ యాక్సెంట్స్ ఏవైతే ఉన్నాయో సూపర్ గా మనకు కనిపిస్తుంది. స్టిచింగ్ కూడా మస్తున్నది, ఈ డిజైన్ కూడా మంచిగా మార్చారు, ఎక్స్ట్రా లోగో అని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ డోర్ లో మనం యాజ్ యూజువల్ గా ఉండే పవర్ విండోకి సంబంధించినటువంటి బటన్స్ మనకు కనిపిస్తున్నాయి. అండ్ స్పీకర్ గా మనకు కనిపిస్తుంది. ఎక్స్టర్ వావ్ వెల్కమ్ టెక్స్ట్ మస్తున్నది. అండ్ ఇన్సైడ్ మనం ఒకసారి చెక్ చేసే ప్రయత్నం చేద్దాం. అండ్ ఏసీ వెంట్స్ కి కూడా రెడ్ యాక్సెంట్స్ సూపర్ గా మనకు కనిపిస్తున్నది. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే ట్రాక్షన్ కంట్రోల్ కి సంబంధించినటువంటి బటన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. హెడ్ ల్యాంప్ లెవెలర్ ఇక్కడ మనకు కనిపిస్తున్నది. స్టీరింగ్ వెనకాల మనకు ప్యాడిల్ షిఫ్టర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి అనమాట, ఎందుకంటే మనం ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ చూస్తున్నాం కదా. ప్యాడిల్ షిఫ్టర్స్ డౌన్ షిఫ్ట్స్ అండ్ అలాగే అప్ షిఫ్ట్ చేసుకోవడం కోసం ప్యాడిల్ షిఫ్టర్స్ అందుబాటులో ఉన్నాయి. అండ్ హిండై లోగోని మనం చూడొచ్చు. అండ్ అలాగే సేఫ్టీ పరంగా కూడా ఈ ఎక్స్టర్ జబర్దస్త్ ఉందని చెప్పుకోవచ్చు, ఎందుకంటే 6 ఎయిర్ బ్యాగ్స్ ని స్టాండర్డ్ గా ఇస్తున్నారు. అండ్ అలాగే ఏబిఎస్ విత్ ఈవినింగ్ కూడా స్టాండర్డ్ గా ఇస్తున్నారు. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ కూడా అందుబాటులో ఉన్నది. వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్ కూడా ఉన్నది టాప్ అండ్ వేరియంట్ లో. సో ఇన్సైడ్ లో మనం చూడొచ్చు ఈ డాష్ బోర్డ్ డిజైన్ లో, ఈ డిజైన్ అయితే నిజంగా నాకు మస్తు అనిపిస్తుంది, చూడండి మీరు. అండ్ అలాగే రెడ్ కలర్ యాక్సెంట్స్ అండ్ ఇక్కడ చిన్న స్టోరేజ్ ప్లేస్ అండ్ గ్లో బాక్స్ కూడా పెద్దగా ఉన్నది, మస్తు ఉన్నది. అండ్ అలాగే 8 ఇంచెస్ స్క్రీన్ మనం చూడొచ్చు. అండ్ రేడియో మీడియా అన్ని కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే మనకు యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కూడా ఇందులో అందుబాటులో ఉన్నదన్నమాట. అండ్ అలాగే నావిగేషన్ సిస్టమ్ కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ ఏసీకి సంబంధించినటువంటి బటన్స్ మనకు కనిపిస్తున్నాయి. అండ్ రెడ్ కలర్ యాక్సెన్స్ ఇవ్వాలి కదా, సో ఇక్కడ కూడా రెడ్ కలర్ యాక్సెన్స్ మంచిగా ఉన్నది. అండ్ ఇక్కడ చూసినట్లయితే టైప్ సి పోర్ట్ ఉన్నది. అండ్ అలాగే 12 వాట్ సాకెట్ ఉన్నది. అండ్ అలాగే యూఎస్బీ పోర్ట్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నది. అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కాబట్టి మనం గేర్ నాబ్ ని మనం ఇక్కడ చూస్తున్నాం, చాలా స్మార్ట్ గా మనకు కనిపిస్తున్నది. రివర్స్, న్యూట్రల్, డ్రైవింగ్ మోడ్ అండ్ అలాగే మాన్యువల్ గా కూడా మనం ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ప్యాడల్ షిఫ్టర్స్ ఉన్నాయి కాబట్టి మాన్యువల్ గా కూడా పెట్టుకొని అప్ షిఫ్ట్స్ అండ్ అలాగే డౌన్ షిఫ్ట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ ఫోన్ పెట్టుకునే ప్లేస్ ఇక్కడ మనం చూడొచ్చు. టాప్ అండ్ వేరియంట్ లో ఇక్కడ వైర్లెస్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేసేలాగా కూడా అరేంజ్మెంట్ మనం చెప్పుకోవచ్చు అనమాట. అండ్ సీటింగ్ సిస్టమ్ చూడండి మంచిగా పెద్దగా రూపొందించారు, బట్ సెమీ లెదర్ సీటింగ్ సిస్టమ్ ఉందన్నమాట. అండ్ ఇక్కడ వాటర్ బాటిల్ హోల్డర్స్ ఉన్నాయి. అండ్ అలాగే హ్యాండ్ బ్రేక్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. నాకు ఇక్కడ గుడ్ థింగ్ ఏంటంటే నాకు నచ్చింది, ప్యాసింజర్ ఇక్కడ కూర్చున్నప్పుడు డ్రైవర్ కి ప్యాసింజర్ కి మంచి గ్యాప్ అనేది ఉందన్నమాట. దీనివల్ల ఏంటంటే ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది మనకు లేదన్నమాట. సో అండ్ ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మనం చూసినట్లయితే ఏ గేర్ లో వెళ్తున్నారో తెలుసుకోవచ్చు. డిస్టెన్స్ టు ఎంపీ ఇంకా ఎన్ని కిలోమీటర్స్ మీరు జర్నీ చేస్తారు, అండ్ స్పీడ్ తెలుసుకోవచ్చు. అండ్ ఆర్పిఎం మీటర్ అండ్ ఎంత ఫ్యూయల్ ఉంది, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇన్సైడ్ టెంపరేచర్ తెలుసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసినట్లయితే వాయిస్ కమాండ్ తో మనం సన్ రూఫ్ ని కూడా ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. సో మాన్యువల్ గా మనం ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నాం. సో సన్ రూఫ్ ని కూడా దీంట్లో ఇస్తున్నారు కాబట్టి విచ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఇక్కడ నుంచి మనం ఓపెన్ చేద్దాం ప్రస్తుతానికి. సో ఈ రకంగా మనం మాన్యువల్ గా కూడా సన్ రూఫ్ ని ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ అలాగే వాయిస్ కమాండ్ ద్వారా కూడా మనము ఒకసారి బ్లూటూత్ తో పేర్ చేసిన తర్వాత వాయిస్ కమాండ్ తోటి కూడా సన్ రూఫ్ ని ఆపరేట్ చేసుకోవచ్చు. మ్యూజిక్ సిస్టమ్ కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మోడ్ బటన్ మనకి ఇక్కడ మనకు కనిపిస్తోంది, బ్లూటూత్ పేరింగ్ కి సంబంధించినటువంటి మోడ్ బటన్. అండ్ ఇక్కడ ఫోన్ ని కనెక్ట్ అండ్ డిస్కనెక్ట్ చేసుకునే బటన్స్ కనిపిస్తున్నాయి, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ మెనూ బటన్ కనిపిస్తుంది. ఈ మెనూ బటన్ ద్వారా టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ అండ్ అలాగే సిన్స్ లాస్ట్ రీసెట్ ఎన్ని కిలోమీటర్స్ మీరు జర్నీ చేశారు, ఎంతసేపు మీరు డ్రైవ్ చేశారు, అండ్ అలాగే డ్రైవ్ అసిస్టెన్స్ కి సంబంధించినటువంటి క్లస్టర్, లైట్స్, డోర్, కన్వీనియన్స్ యూనిట్, ఇలాంటి అన్ని ఫీచర్స్ ని కూడా ఇక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ అలాగే క్రూజ్ కంట్రోల్ బటన్ ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నది. క్రూజ్ ని సెట్ చేసుకునే బటన్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. క్రూజ్ ని క్యాన్సిల్ చేసుకునే బటన్ మనకు కనిపిస్తున్నది. సో ఓవరాల్ గా మనం చూసినట్లయితే అన్ని కూడా అంటే ఒక మిడ్ వేరియంట్ అయినప్పటికీ కూడా అన్ని ఫీచర్స్ ని అందుబాటులో ఇవ్వడం, సేఫ్టీ పరంగా కూడా స్టాండర్డ్ గా ఏబిఎస్ విత్ ఈబిడి అండ్ అలాగే 6 ఎయిర్ బ్యాగ్స్ ని అందివ్వడం అనేది నిజంగా గుడ్ థింగ్ గా మనం చెప్పుకోవచ్చు దోస్త్. అండ్ సో ఓవరాల్ గా మనం చూసినట్లయితే ఈ రకంగా ఉంది. అండ్ రియర్ సైడ్ సీటింగ్ సిస్టమ్ కూడా వెరీ కంఫర్టబుల్ గా ఉంది. ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకరేజెస్ కూడా మనకి ఇక్కడ రియర్ సైడ్ లో కనిపిస్తున్నాయి. సో కంఫర్ట్ గా ముగ్గురు కూడా కూర్చోవచ్చు. రియర్ ఆర్మ్రెస్ట్ అయితే లేదు. అండ్ అలాగే రియర్ సైడ్ లో పార్సిల్ ట్రే కూడా పెద్దగా ఇచ్చారనమాట. సో చూసిరు కదా ఫ్రెండ్స్,
హ్యుండై ఎక్స్టర్ నైట్ ఎడిషన్ లో ఉన్నటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ మైలేజ్ డీటెయిల్స్ మనం చూసినట్లయితే 1 లీటర్ కి మీకు 18 కిలోమీటర్ల మైలేజ్ దొరుకుతుందని చెప్పుకోవచ్చు. ఇక హ్యుండై ఎక్స్టర్ లో ఉన్నటువంటి టెక్నికల్ డీటెయిల్స్ కనుక మనం చూసినట్లయితే 1.2 లీటర్ కపా పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండ్ అలాగే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అందుబాటులో ఉంది. అండ్ అలాగే సిఎన్జి కూడా రిలీజ్ చేసింది. సిఎన్జి ఇంతకు ముందు సింగిల్ సిలిండర్ ఉంటుండే అనమాట, అంటే పెద్ద సిలిండర్ ఉంటుండే వెనకాల, దానివల్ల బూట్ స్పేస్ దెబ్బతింటుందని చెప్పేసి డ్యూయల్ సిలిండర్ వేరియంట్ ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక పవర్ డీటెయిల్స్ చూసినట్లయితే పెట్రోల్ వేరియంట్ ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఎస్ఎక్స్ వేరియంట్ పవర్ డీటెయిల్స్ చూసినట్లయితే 83 PS హార్స్ పవర్ ని ప్రొడ్యూస్ చేసుకుంటా ఇది సూపర్ డూపర్ గా దూసుకెళ్తుంది. సిఎన్జిలో పవర్ తక్కువ ఉంటుంది, 69 PS పవర్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ట్రాన్స్మిషన్ విషయానికి వచ్చినట్లయితే 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండ్ అలాగే స్మార్ట్ ఆటో ఏఎంటీ ట్రాన్స్మిషన్ కూడా అందుబాటులో ఉంది. ప్రస్తుతం మనం ఏఎంటీ ట్రాన్స్మిషన్ ఫీచర్స్ ని చూస్తున్నాం. ప్రైస్ డీటెయిల్స్ మనం చూసినట్లయితే ఎక్స్టర్ నైట్ ఎడిషన్ మిడ్ వేరియంట్ కదా ఇది, సో దీని ప్రైస్ వచ్చేసి 9,05,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్ తో అన్ని గీతా హిండై షోరూమ్స్ లో అందుబాటులో ఉన్నాయి. సో ప్లీజ్ విజిట్ యువర్ నియర్ బై గీతా హిండై షోరూమ్ అండ్ టెస్ట్ డ్రైవ్ ఇట్ అండ్ ఫీల్ ఇట్. ఒకసారి నడిపిర్రి, సో నడిపించిన తర్వాత మీకు యూ విల్ గెట్ టు నో వాట్ ఈస్ ఎక్స్టర్ ఈజ్ ఆల్ అబౌట్ అనేది తెలిసిపోతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఎక్స్టర్ లో ఉన్నటువంటి కంప్లీట్ డీటెయిల్స్. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన దోస్తులందరూ చెప్పి ఇది మన ఛానల్ చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్ అండ్ బై. Auto Smart Telugu channel, a one-stop destination for automobile and smart technology. నా రివ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక్క లైక్ కొట్టండి, మీ దోస్తులకు కూడా షేర్ చేయండి.